Hello everyone, I'm Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 Hospitals, Begumpet. సో ఇవాళ మనం యూరాలజీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, జెనైటల్ ట్రాక్ట్ అంటే ఇంటర్నల్ జెనిటేలియా, జననేంద్రియాలకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమేమి ఉంటాయి మగవారిలో, వీటికి ట్రీట్మెంట్ ఏంటి అనే పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది యూరినరీ బ్లాడర్. మనం యూరినరీ ట్రాక్ట్ గురించి మాట్లాడుకుందాం. సో యూరినరీ ట్రాక్ట్ యూరాలజీకి సంబంధించింది యూ అని రాస్తున్నాను. యూరినరీ బ్లాడర్, యూరేత్రా అంటే మూత్రం వచ్చే దారి, అండ్ ఇది పెనిస్. సో ఈ యూరేత్రా ఇక్కడి నుంచి అంటే మూత్రం సంచి స్టార్ట్ అయినప్పటి నుంచి యూరిన్ బయటకు వచ్చేంత వరకు మగవారిలో ఈ యూరేత్రా ఓవరాల్గా అరౌండ్ 15 సెంటీమీటర్స్ ఉండటం జరుగుతుంది. సో ఈ 15 సెంటీమీటర్స్లో పెనిస్లో ఉండే పార్ట్ని పెనైల్ యూరేత్రా అని, ఈ కరువు దగ్గర ఉండేదాన్ని బల్బార్ యూరేత్రా, ఇది ఒక బల్బు లాగా పెద్దగా ఉంటుంది ఇట్లా, బల్బార్ యూరేత్రా అని. ఇక్కడ మూత్రం ఆపుకునే కండరం ఎక్స్టర్నల్ స్పింక్టర్, అంటే యూరిన్ పోసేటప్పుడు మనం బాత్రూమ్ దాకా వెళ్ళటానికి హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఈ స్పింక్టర్కి ఉంటుంది. దీన్ని ఎక్స్టర్నల్ స్పింక్టర్ అంటాం. దీనిపైన ఉండేది ప్రోస్టేట్ ఏరియాలో ఉండే యురేత్రాని ప్రోస్టాటిక్ యురేత్రా అంటాము. ఈ కిందికి వచ్చే దారిలో ఈ జంక్షన్ దగ్గర ఉండేదాన్ని మెంబ్రేనస్ యురేత్రా అంటాం. సో ఇట్లాగా 4 భాగాలు ఉంటాయి మూత్రం దారికి. వీటిలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ రావచ్చు, దాన్ని యురేథ్రైటిస్ అంటాం. యూరినరీ బ్లాడర్లో గనక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దాన్ని మనం సిస్టైటిస్ అంటాం. అట్లాగే మూత్రం బ్లాడర్కి సంబంధించి పైన కిడ్నీస్ నుంచి వచ్చే పైప్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఈ పైపుల్లో ఇన్ఫెక్షన్ కానివ్వండి, పైలోనెఫ్రైటిస్ అని, యురేట్రైటిస్ అని మల్టిపుల్ పేర్లతోటి పిలవటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆండ్రాలజీ డాక్టర్ స్పెషల్గా ఏం డీల్ చేస్తారు అంటే, ఇది కాకుండా జెనైటల్ ఆర్గాన్స్లో ఇంటర్నల్ జెనిటేలియా కానీ ఎక్స్టర్నల్ జెనిటేలియా కానీ జననేంద్రియాల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏమేమి ఉండొచ్చు, ఎక్కడెక్కడ రావచ్చు. ఫస్ట్ టెస్టిస్ అంటే వృషణాలు. సో ఇందులో ఇన్ఫెక్షన్ వస్తే దీన్ని ఆర్కైటిస్ అంటాం. ఇక్కడ ఇన్ఫెక్షన్ ఎందుకు రావచ్చు, మోస్ట్లీ దీనికి వచ్చే రక్త ప్రసరణ ద్వారా, లేదా ఈ వీర్యం ఏదైతే పైప్ క్యారీ చేసి మూత్రం దారిలో జాయిన్ అవుతుందో, ఇక్కడ మూత్రం నుంచి వెనక్కి వచ్చే ఇన్ఫెక్షన్ ద్వారా అయినా ఈ టెస్టిస్కి ఇన్ఫెక్షన్ అంటుకోవచ్చు. సో ఈ పైప్ పేరేంటి, వాస్ డిఫరెన్స్ అంటాం. సో లేడీస్లో ట్యూబ్స్ అంటాం కదా, అట్లాగే మగవాళ్లలో వాస్ అంటాం. వీర్యం తీసుకొచ్చే పైపులు ఇవి. స్టెరిలైజేషన్ ఆపరేషన్, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అప్పుడు మనం చేసేది కూడా వాసెక్టమీ, అంటే ఈ పైప్ని కట్ చేసి వీర్యం బయటికి రాకుండా ఆపుతాం. సో ఈ పైప్ లోపలికి ఇంకా 2 గ్రంథులు వాటి రసాయనాలని సెక్రెట్ చేస్తాయి. అందులో మొదటిది సెమైనల్ వెసైకల్. ఇది మూత్రం సంచి వెనక నుంచి, ప్రోస్టేట్ వెనక నుంచి ఇట్లాగా ఈ పైప్ లోపలికి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇన్ఫెక్షన్ రావటాన్ని మనం సెమైనల్ వెసికులైటిస్ అంటాం. అట్లాగే ప్రోస్టేట్లో రసాయనాలు కూడా ఈ పైప్ లోపలికి ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఇన్ఫెక్షన్ని మనం ప్రోస్టటైటిస్ అంటాం. ప్రోస్టేట్కి వచ్చే ఇన్ఫెక్షన్. ప్రోస్టేట్ వయసు రీత్యా పెరిగే గడ్డ వేరు, దాన్ని ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటాము. ఇది యంగ్ పేషెంట్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానివ్వండి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ప్రోస్టేట్లో వచ్చినప్పుడు దాన్ని ప్రోస్టటైటిస్ అంటాం. సో ఈ 2 వీర్యం పైపులు ఈ మిడ్ లైన్లో ఇక్కడ మూత్రం దారిలో ఓపెన్ అవటం జరుగుతుంది. సో అట్లా ఇది రైట్ సైడ్ ఉన్నట్టే లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సో టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, ఆర్కైటిస్ వచ్చినప్పుడు ఇట్స్ ఎ సింపుల్ థింగ్. ఎట్లా అంటే మందులు ఒక 4-5 రోజులు యాంటీబయాటిక్స్ వాడుకుంటే టెస్టిస్ వాపు నొప్పి ఏదైతే వచ్చిందో జనరల్లీ తగ్గుముఖం పడుతుంది. వాపు పూర్తిగా తగ్గటానికి 1 మంత్ 2 మంత్స్ వరకు కూడా పట్టచ్చు. ఒక్కొక్కసారి వీర్యం కౌంట్ తగ్గుతుంది. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేవాళ్ళు ఆ టైంలో టెస్ట్ ఇవ్వకూడదు. వీర్యం కౌంట్ 0 అనో అట్లా ఏమన్నా చూపిస్తే కంగారు మొదలవుతుంది. రెండవది ఎపిడిడైమైటిస్. ఇక్కడ ఇన్ఫెక్షన్ జనరల్లీ టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్ 2 ఒకే రకంగా బిహేవ్ చేస్తాయి. కానీ ఎపిడిడైమైటిస్లో ప్రాబ్లం ఏంటంటే ఈ పైపు హీల్ అయ్యేటప్పుడు సన్నబడే అవకాశము, వీర్యం బయటకు వచ్చే కౌంట్ తగ్గే అవకాశము ఉండొచ్చు. సో ఎపిడిడైమైటిస్ అని ఇన్ఫెక్షన్ కనుక వస్తే ట్రీట్మెంట్ తొందరగా స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆర్కైటిస్లో బర్త్ ప్లేస్ ఆఫ్ ది స్పర్మ్స్ తగ్గచ్చు, కానీ మనకి స్పర్మ్స్ కొన్ని మిలియన్స్లో ఉంటాయి. యాక్చువల్లీ ఇంకా ట్రిలియన్స్లో తయారయ్యి బయటకు వచ్చేటప్పటికి మిలియన్స్లో అవుతాయి. సో ఒక హాఫ్ టెస్టిస్ భాగం డ్యామేజ్ అయినా ఉత్పత్తిలో, బయటకు వచ్చే కౌంటులో, ప్రెగ్నెన్సీ రిజల్ట్లో డిఫరెన్స్ రాకపోవచ్చు. అండ్ 2వ టెస్టిస్ సైడ్ నుంచి కూడా ప్రొడక్షన్ ఉంటుంది. కానీ ఎపిడిడమైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చి
తగ్గటానికి టైం పడుతుంటే, చీము పడుతుంటే, పైపు క్లోజ్ అయిపోతే, బర్త్ ప్లేస్‌లో ఎన్ని వస్తున్నా గానీ, బయటికి వచ్చే దారి క్లోజ్ అయిపోవటం వల్ల పిల్లలు పుట్టకటానికి ఇబ్బంది ఎదురవ్వచ్చు. సో, ఇది గమనించుకోవాలి. సో, టెస్టిక్యులర్ స్వెల్లింగ్ గానీ, కింద స్క్రోటంలో పెయిన్ గానీ, ఫీవర్ గానీ, యూరిన్‌లో మంట గానీ కలిపినవి వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం చాలా ఇంపార్టెంట్. అండ్ రెండవ ఏరియా సెమైనల్ వెసైకల్స్ కానీ ప్రోస్టేట్ కానివ్వండి, వీటి గురించి మనం అంతకుముందు వీడియోస్ చేస్తున్నాము. దే ఆర్ పెయిన్ ఇన్ ది యాస్ ఫర్ బోత్ ది పేషెంట్ అండ్ ది డాక్టర్. ఒక పట్టాన ఇన్ఫెక్షన్ బాడీలో ఎస్టాబ్లిష్ అయితే ఆ ఏరియాస్లో తగ్గటానికి చాలా టైం పడుతుంటుంది. ఎందుకంటే భగవంతుడు వాటిని అలా క్రియేట్ చేశాడు. సో భగవంతుడు వాటిని ఎందుకు అట్లా క్రియేట్ చేశాడంటే బాడీ లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ బ్లడ్ ద్వారా ఆ ఏరియాస్కి వెళ్ళనివ్వకుండా వాటికి టఫ్ క్యాప్సూల్స్, లో బ్లడ్ సప్లై ఇవ్వడం జరిగింది. సో అట్లాగే ఎప్పుడన్నా యూరినరీ ట్రాక్ట్ నుంచి ఇన్ఫెక్షన్ కనుక వాటికి పట్టుకున్నట్లయితే మనం పెట్టే మందులు బ్లడ్ ద్వారా వాటిని రీచ్ అవ్వడం కష్టం. ఇన్ఫెక్షన్ ఏమో వేరే దారి నుంచి వస్తున్నది, మనం ఇచ్చే ట్యాబ్లెట్లు మందులేమో బ్లడ్ ద్వారా ఆ క్యాప్సూల్ని పెనిట్రేట్ చేసి లోపలికి వెళ్ళటం కష్టం అవుతున్నది. సో ట్రీట్మెంట్ రెస్పాన్స్ కూడా టైం పడుతుంది. ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్లో ఇప్పుడు లేటెస్ట్గా ఒక ఎక్స్ట్రా స్పెషాలిటీ మనం యూజ్ చేస్తున్నది ఏంటంటే షాక్ వేవ్ థెరపీ. ఈ ప్రోస్టటైటిస్, సెమైనల్ వెసిక్యులైటిస్ రెండు ఇన్ఫెక్షన్స్ ఉండి రిఫ్రాక్టరీగా ఉన్నాయి, అంటే విపరీతమైన ఇబ్బందులు కల్పిస్తున్నాయి పేషెంట్. ఏమేమి ఉండొచ్చు? కింద ముడ్డి భాగంలో నొప్పి, కూర్చున్నా నొప్పి, నుంచున్నా నొప్పి, కాళ్ళ లోపలికి నొప్పి, సెక్స్ చేస్తే నొప్పి, వీర్యం బయటకు వచ్చేటప్పుడు నొప్పి, యూరిన్ పోయాలంటే నొప్పి, లేదా జాలులాగా తీపి నొప్పిలాగా బాడీలో ఉండటం, వీర్యం కౌంట్ తగ్గటం, వీర్యం కలర్ మారటం, మూత్రంలో మంట రావటం, ఇట్లాంటివన్నీ పలు రకాలైన ఇబ్బందులు వీటికి కలుగుతూ ఇవి ఎక్స్ట్రాగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, మ్యారేజ్ ఇష్యూస్ ఇలాంటివి ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్లో షాక్ వేవ్ థెరపీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ షాక్ వేవ్స్ వైబ్రేషన్స్ వెళ్ళటం వల్ల బ్లడ్ సప్లై అనేది పెరుగుతుంది. సో బ్లడ్ సప్లై పెరుగుతున్నప్పుడు స్టేజ్లో మనం యాంటీబయాటిక్స్ ఇస్తే ఈ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకటి. రెండవది, బ్యాక్టీరియా అక్కడ ఏదైతే హార్బర్ అయి ఉంటుందో ఈ షాక్ వేవ్స్కి, వైబ్రేషన్స్కి అవి అక్కడ నిలబడలేక బయటికి రావడానికి ట్రై చేస్తాయి. బయటికి రావడానికి ట్రై చేసినప్పుడు యాంటీబయాటిక్ ఆర్మీ రెడీగా ఉంటుంది, వీటిని హ్యాండిల్ చేసి రెస్పాన్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. షాక్ వేవ్ థెరపీ గురించి సపరేట్ సెషన్స్ మనం చాలా చేస్తున్నాం. సో ఆ వీడియోస్ చూడండి. ఇది ఆండ్రాలజిస్ట్ స్పెషల్గా ఫోకస్ చేసి మీకు ట్రీట్మెంట్లో డిఫరెన్స్ చూపించగలిగే ఇన్ఫెక్షన్ రకాలు. యూరాలజీ డిపార్ట్మెంట్లో కూడా సబ్ స్పెషలైజేషన్ అయిన ఆండ్రాలజీలో ఎప్పుడు మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. యూరాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలో కూడా చాలా మందికి తెలియదు. కడుపు నొప్పి వస్తే ఇంటి దగ్గర ఉన్న మామూలు ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. ఆయన ఒక 100 టెస్టులు రాసిన తర్వాత అమ్మ నీకు రాయి ఉంది లేదా పలానా ఇన్ఫెక్షన్ ఉంది, పోయి యూరాలజిస్ట్ని కలువు అంటారు. సో ఈ అవేర్నెస్ వీడియోస్ చేయడానికి మెయిన్ కారణం ఇదే. ఏ డిపార్ట్మెంటు, ఏ డాక్టరు, ఏ రకమైన ట్రీట్మెంటు, ఎప్పుడు ఆపరేషన్ కావాలి, ఎప్పుడు అక్కర్లేదు, ఎప్పుడు బిళ్ళలు వాడాలి, ఎప్పుడు హాస్పిటల్లో ఉండాలి, ఇవన్నీ ఒక అవగాహన ఉన్నప్పుడు ఈ పలానా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఈజీగా అవ్వటము, దీని గురించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం రాకపోవటము, సైకలాజికల్గా డిసప్పాయింట్ అవ్వటము, డిప్రెషన్స్ లాంటి వాటిలోకి గురవ్వకుండా ఉండాలని ఈ అవేర్నెస్ వీడియోస్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. కలవాలనుకుంటే వీఆర్ అవైలబుల్ ఎట్ V9 హాస్పిటల్స్. థ్యాంక్ యూ సో మచ్.